బయటకొచ్చిన శ్రీధర్ వైరా నిజాలు బయట పెట్టేయడంతో అరెస్ట్ అయిన జోష్న అలాగే వైరాకి ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే శివనారాయణ ఆలోచించుకుంటూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో అయితే జోష్న మాత్రం దీప లోపలికి వెళ్ళిందని చెప్పేసి గబగబా లోపలికైతే వెళుతుంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మాయి గారు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? నేను ఎప్పట్లాగే గది ఊడ్చడానికి వచ్చాను. ఇక్కడ గది ఊడుస్తున్నాను. అందులో నేనేమైనా తప్పు చేశానా ఏంటి? ఎందుకంతగా టెన్షన్ పడుతున్నారు? ఏదైనా తప్పు చేశారా ఏంటి అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. నేను తప్పు చేయడం ఏంటి? అయినా నేను లేని సమయంలో నా గదిలోకి రాకు అని చెప్పేసి వెళ్ళిపోమనేసరికి సరే వెళ్ళిపోతున్నానని చెప్పేసి అక్కడ ఫోన్ అయితే పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఎందుకు దీప మీద అంతగా కోప్పడుతున్నావు? తనకి అనుమానం వస్తుంది. అనుమానం రావడం ఏంటి గ్రాని? అయినా దీప ఇక్కడికి వస్తున్నట్టు ముందే చెప్పాలి. బావా దీప ఏం చేస్తారో కూడా చెప్పలేము, అందుకనే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఏంటి మరదలా, అనుకున్న పని పూర్తయిందా? అవును బావా, అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తయింది. మనం అనుకున్నది జరుగుతుంది తప్పకుండా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. కాశీ, నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం నాకు కూడా సంతోషమే. కానీ ఏదైనా తప్పు చేసి లేకపోతే మా వాళ్ళ విషయంలో నువ్వేమైనా తప్పుగా ఆలోచించి నీ కారణంగానే మా నాన్న జైలుకు వెళ్ళాడు అని బయటపడింది అంటే మాత్రం నిన్ను నేను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది బయటపడదులే అని కాశీ ధైర్యంగా ఉంటాడు. కానీ ఇక్కడ కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది. జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ, నానమ్మ తాతయ్య బయటకు వచ్చేసాడంట కదా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? నీకేం తెలిసే, నువ్వు చిన్నపిల్లవి, నీకు ఎలా ఇదంతా చెప్పుకోగలను అని కాంచన తన భర్తని తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. దీప అయితే తన తల్లి గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. అదే పరిస్థితిలో దశరథ కూడా ఉంటాడు. ఇక్కడ చూస్తే జోష్న మాత్రం ఎట్టి పరిస్థితిలోని నిజాలు బయటపడే ప్రసక్తే లేదు. మావయ్యకు శిక్ష పడాల్సిందే, తప్పకుండా శిక్ష పడితే అప్పుడు ఆ కార్తిక్ గాడి ఆట కట్టడుతుంది అని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది పారిజాతం అయితే. ఆ తర్వాత నీ మనవడి పరిస్థితి ఏమవుతుందో నాకైతే ఏం తెలియదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే బావా ఏం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానో నీకు అన్నీ చెప్తాను. నువ్వు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. నేనేం చెయ్యాలో అదే చేసి నాన్నని బయటికి తీసుకొస్తాను. ఇది చేసింది ఎవ్వరైనా సరే నేను వాళ్ళను వదిలిపెట్టను. మా నాన్నకి అంత అవమానం జరగడం, ఎన్నో మాటలు మనం కూడా పడ్డాం కాబట్టి ఎవ్వరిని క్షమించే ప్రసక్తి లేదని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే తన ప్లాన్లో ఉంటాడు. స్వప్న కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. కాశీ తప్పు చేస్తే మాత్రం నేను క్షమించనన్నయ్య, ఎవరు చెప్పినా సరే క్షమించే ప్రసక్తే లేదని చెప్పి స్వప్న కూడా ఆల్రెడీ ఫోన్ చేస్తుంది కార్తీక్ అయితే. ఈలోగా ఇలా జరుగుతూ ఉంటుంది. కార్తీక్ తన ప్లాన్ తను చేసుకుంటూ ఉంటాడు. కాశీ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, ఇదంతా కూడా ఫాలో అవడం జరుగుతుంది. ఇలా ఫాలో అవుతూ ఉండగానే కాశీ వైరాతో మాట్లాడడం అనేది కార్తీక్ చూసేస్తాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది వైరానా? అంటే జోష్న వైరాతో చేతులు కలిపి వైరా దగ్గర కాశీకి ఉద్యోగం ఇప్పించి కాశీని ఇందులో ఇరికించిందనమాట. కాశీకి నాన్న మీదున్న కోపం తప్పు చేయడానికి దారి తీసేలా చేసింది. కానీ ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి కాశీ అలాగే వైరా మాట్లాడుకున్న మాటలన్నింటినీ కూడా వీడియో అయితే తీస్తాడు. వైరా ఎప్పటికీ మీ మామ బయటికి రాడు, మనం వేసిన ప్లాన్ అలాంటిది అని చెప్పి అంటూ ఉండగానే ఏమో నాకు భయంగా ఉంది. మా బావ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు? నువ్వు నేను ఇచ్చిన ఉద్యోగం చేసుకో. నీకు ఆల్రెడీ డబ్బు ఇచ్చాను కదా, ఆ డబ్బుతో ఫుల్గా ఎంజాయ్ చేయి, మిగతాది మేం చూసుకుంటాం కదా అని చెప్పి కాశీతో వైరా మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగానే ఇదంతా కూడా రికార్డ్ చేసి కాశీ, ఎందుకు కాశీ ఇలాంటి పని చేశావు? కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు.
నేనేం చేయలేను అని చెప్పేసి తన తండ్రిని విడిపించుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి కాశీ గురించి తర్వాత చూసుకుందామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. అయితే ఈలోగా దీప ఫోన్ చేస్తుంది. బావా ఏదైనా తెలిసిందా? నేను పోలీస్ స్టేషన్కి వెళుతున్నాను, ఇక నాన్న బయటకు వస్తాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి మావయ్య గారు బయటకు వస్తారా? ఇది నిజంగా జరుగుతుందా బావా అని చెప్పి అంటూ ఉండగానే, కాసేపు ఎదురు చూడు మరదలా అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక మీ నాన్నని మేము కోర్టుకి తీసుకువెళ్లాల్సి వస్తుంది రేపు, కాబట్టి ఇంకా ఎవరూ కూడా ఇక్కడికి రావద్దనేసరికి మా నాన్నని కోర్టుకి తీసుకువెళ్తారా? ఎలా తీసుకువెళ్తారు? తప్పు చేయని మనిషిని కోర్టులో ఎలా హాజరుపరుస్తారు? తప్పు చేయకపోవడం ఏంటి? ఆయనే కదా దొరికిపోయాడు. ఆయన తన మామయ్య గారి పరువు కాపాడడం కోసం తప్పు చేశానని ఒప్పుకున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన మనిషి వేరే ఉన్నారు. మీ దగ్గర సాక్ష్యం ఉందా? నోటి మాట ఎవ్వరూ నమ్మరు. తప్పు చేసిన వాళ్ళ తరపు వాళ్ళు కేసుని మార్చడానికి ఇలాంటి పనులే చేస్తూ ఉంటారని చెప్పనేసరికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది అంటూ పోలీసులకి ఆ వీడియోని చూపిస్తాడు కార్తీక్. అయితే అలా పోలీసులకి వీడియో చూపించేసరికి వైరా కాశీ మాట్లాడిన మాటలన్నీ కూడా వినిపిస్తాయి. వైరా కుట్ర చేసి కాశీని అడ్డు పెట్టుకుని ఫుడ్ పాయిజన్ అయ్యేలా దాంట్లో వేరే మందు కలిపి అక్కడికి పంపించడం, ఇదంతా కూడా అందులో ఉంటుంది. ఇదంతా ఇక అందులో ఉండేసరికి ఒక్కసారి షాక్ అయిన ఇన్స్పెక్టర్, ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మా నాన్నని విడిచిపెడతారా? లేకపోతే మీరు కూడా వాళ్లతో కలిశారని చెప్పి ఇది పట్టుకుని వెళ్ళి నేను పెద్ద సార్ దగ్గరికి వెళ్ళమంటారా? ఐజీ గారి దగ్గరికి వెళితే ఆయనే చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, తప్పు జరిగిందని మీరు సాక్ష్యం తీసుకొచ్చాక కూడా మీ నాన్నని ఎందుకు వదిలిపెట్టం అని చెప్పేసి, శ్రీధర్ గారు క్షమించండి, మీ అందరి మీరే ఒప్పుకునేసరికి పైగా మీ అల్లుడే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడంతో తప్పు మీరే చేశారనుకున్నాం. మరి తప్పు చేసిన మనిషిని ఏం చేయాలి అనుకుంటున్నారు? మా నాన్నని ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారో అక్కడికి తీసుకుని వెళ్ళి నిలబెట్టి మా నాన్న ఏ తప్పు చేయలేదని మీ నోటితో మీరే చెప్పాలి. పైగా తప్పు చేసిన మనిషిని వాళ్ల ముందే అరెస్ట్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అయితే కార్తీక్తో చెప్పడం, అలాగే శ్రీధర్ని ఎక్కడైతే అరెస్ట్ చేసి తీసుకొచ్చాడో అక్కడికే తీసుకొచ్చి మీడియా వాళ్ళకి కబురు చేయడం జరుగుతుంది. అలా కబురు చేసేసరికి ఈలోగా ఇక ఇక్కడ జోష్నకి పెద్ద షాకే ఎదురైపోతుంది. ఈ విషయాలు బయటపడిపోయాయి అని తెలిసి కాశీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. మీడియా ముందుకి శ్రీధర్ అయితే వస్తాడు. ఈలోగా, ఏంటి సార్, ఈయన తప్పు చేస్తే ఈయన ఎలా వదిలిపెట్టారు? ఈయన కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కదా. తప్పు చేసింది ఈయన కాదు, తప్పు చేసిన వాడు వస్తున్నాడు, ఉండండి అని చెప్పి అనేసరికి ఇక అక్కడికి వైరాని లాక్కొస్తారు. అలా లాక్కొచ్చేసరికి ఈలోగా అక్కడికి ఇక అందరూ కూడా చేరుకుంటారు. అక్కడ పారిజాతం అలాగే శివనారాయణ ఇక అక్కడికి రానే వస్తారు. అలాగే జోష్న కూడా అక్కడికి వస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ అయితే ఈయన ఏ తప్పు చేయలేదు, చెయ్యని తప్పుకి నిందేసుకుని అక్కడికి వచ్చారంతే. ఈయన పంపించిన ఫుడ్లో ఎలాంటి కల్తీ లేదు. జోష్న రెస్టారెంట్ ఫుడ్ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి జోష్న రెస్టారెంట్ ఫుడ్ తిన్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఇదిగో వీడే దానికి కారణం. వీడు చేసిన కుట్ర కారణంగానే ఈ రెస్టారెంట్ పరువు పోయే పరిస్థితి వచ్చింది. వీడిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పనేసరికి, హలో సార్, నన్ను మాత్రమే అరెస్ట్ చేస్తే ఎలా కుదురుతుంది? ఇంకెవరిని అరెస్టు చేయాలి? నా చేత ఈ కథంతా నడిపించిన మేడం ఇంకొకరున్నారు, వైరా అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. నేనెలా వదిలిపెడతాను? నిన్ను అరెస్టు చేస్తేనే కదా అసలు మజా ఉంటుంది. నేను అరెస్ట్ అయ్యి మౌనంగా వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావని చెప్పి ఇక సైగ చేసి, ఎవరు వాళ్ళు? ఇంకొకరెవరున్నారు? అదిగో అక్కడ నిలబడి ఇక షాకింగ్గా చూస్తూ ఉంది కదా, జోష్న రెస్టారెంట్ చైర్మన్ మనవరాలు జోష్న. జోష్నే తన మావయ్యని సీఈఓ పదవి నుంచి దింపేయాలని చెప్పి ఇక నా దగ్గరకు వచ్చి చేతులు కలిపి నా చేత ఇదంతా చేయించింది అని చెప్పనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి శివనారాయణ గారు, ఇక అంతగా సాక్ష్యం చెప్పిన తర్వాత అరెస్టు చేయాల్సిందే. నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఎందుకు లేదు? ఏదైనా నేను సాక్ష్యాధారాలు నా దగ్గర పెట్టుకోవాలనే
ఇదంతా చేశానని సాక్ష్యాలు చూపిస్తాడు. జోష్న వచ్చి తనతో మాట్లాడడం, అలాగే శ్రీధర్ని ఎలా ఇరికించాలని ప్లాన్ చేసింది, ఇదంతా కూడా సాక్ష్యాలు చూపించేసరికి జోష్నని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక జీవితంలో నేను నీ దగ్గరికి రాను, ఈ శివనారాయణ పరువు తీసిన నిన్ను ఎప్పటికీ నేను కలుసుకోను అని చెప్పేసి శివనారాయణ తీసుకు వెళ్ళిపోండి, తను నా కళ్ళ ముందు ఉండడానికి లేదు అంటూ జోష్నకి ఊహించని షాక్ ఇస్తాడు శివనారాయణ. అలా ఇక పారిజాతానికి జోష్నకి పెద్ద షాకే ఎదురవబోతుంది. నిజమైతే బయటపడబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి.